హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వేణి ఫుడ్స్. ఈరోజు ఈ వీడియోలో సాంబార్ రెసిపీ చేసి చూపిస్తానండి. మనం ఫంక్షన్స్కి వెళ్తూ ఉంటాం కదా, అక్కడ సాంబార్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో అంతే టేస్టీ ఉన్న సాంబార్ని మనం ఇంట్లో కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇంత టేస్టీ అయిన సాంబార్ను మనం ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా నేనైతే ఇక్కడ ఒక కుక్కర్ని తీసుకుంటున్నానండి. మీరు గిన్నెలోనైనా చేసుకోవచ్చు. ఈ కుక్కర్లోకి నేను పెసరపప్పుని తీసుకుంటున్నానండి. మీకు ఒకవేళ పెసరపప్పు వద్దు అనుకుంటే కందిపప్పునైనా తీసుకోవచ్చు. దీనిని 1 అవర్ పాటు నానబెట్టి పెట్టుకోండి. ఇప్పుడు వేరే గిన్నెలోకి నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండుని తీసుకుంటున్నాను. దానిని నానబెట్టి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ నానిన పెసరపప్పులోకి 2 టమాటోలను కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలోకి 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఒక 2-3 విజిల్స్ పెట్టుకొని ఉడకబెట్టుకోండి. ఇప్పుడు ఈ ఉడికిన పప్పును మనం పప్పుగుత్తితో కానీ గరిటెతో కానీ మెదుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీనిలోకి వెజిటేబుల్స్ని కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇక్కడ మీ ఇష్టం అండి, ఎన్ని వెజిటేబుల్స్ అయినా తీసుకొని వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఆనపకాయ, క్యారెట్, మునక్కాయ, ఉల్లిపాయలను వేసుకున్నాను. ఉల్లిపాయలు నేను ఇక్కడ చిన్న ఉల్లిపాయలను వేసుకున్నానండి. సాంబార్లోకి చిన్న ఉల్లిపాయలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. సో మీకు దొరికితే చిన్న ఉల్లిపాయలను వేసుకోండి, లేదంటే పెద్ద ఉల్లిపాయలను కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఉడకబెట్టి పెట్టుకున్న పప్పులోకి ఇలా వెజిటేబుల్స్ని ఒక్కొక్కటిగా వేసుకోండి. నేను చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను కదండి, దానిని గుజ్జు తీసుకున్నాను. సో ఆ రసాన్ని ఇప్పుడు దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 స్పూన్ సాంబార్ పొడి వేసుకుంటున్నానండి. ఈ సాంబార్ పొడి నేను ఇంట్లోనే చేసి పెట్టుకున్నాను. మీ దగ్గర ఒకవేళ బయట కొన్న సాంబార్ పొడి ఉంటే దానిని వేసుకోండి. 1 స్పూన్ సాల్ట్ని కూడా వేసుకొని కలుపుకోండి. నేను ఇక్కడ 4-5 పచ్చిమిరపకాయలను వేసుకుంటున్నానండి. మీ కారానికి తగ్గట్టు మీరు వేసుకోండి. అంతేనండి, ఒక విజిల్ పెట్టుకొని దించేసుకోండి. మరి 2-3 విజిల్స్ పెట్టకండి, మొత్తం వెజిటబుల్స్ అన్నీ మెత్తగా అయిపోతాయి. అప్పుడు మనకి సాంబార్ అనేది టేస్టీగా ఉండదు. సో ఈ సాంబార్ని వేరే గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు ఈ సాంబార్లోకి మనం పోపు పెట్టుకోవాలి కదా. సో వేరే ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత వెల్లుల్లిపాయలు, 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయ ముక్కలను నేను ఇలా తుంచి వేసుకున్నానండి. కొంచెం కరివేపాకు వేసుకొని వేపుకోండి. మంటను మరి హై ఫ్లేమ్లో పెట్టుకోకండి, పోపు అనేది మాడిపోతుంది. మనకి పోపు అనేది మాడకుండా మంచిగా వేపుకోవాలండి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా ఇంగువని వేసుకొని వేపుకోండి. ఇవి బాగా వేగిన తర్వాత దీనిలోకి 1 స్పూన్ సాంబార్ పొడిని అనేది యాడ్ చేసుకోవాలండి. 1 స్పూన్ కారాన్ని కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ కారం వేసుకుంటున్నానండి. ఇందాక మనం సాంబార్లో నేను యూజ్ చేయలేదు కదా, నేను పోపులోనే వేసుకుంటానండి. ఎందుకంటే మనకి సాంబార్ అనేది మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. సో నేను పోపులోనే వేస్తాను. ఇప్పుడు పోపు అంతటిని మనం ఈ సాంబార్లో బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకుంటున్నాను. కొత్తిమీరని వేసుకొని ఒక 1 or 2 మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. అంతేనండి, మనకి ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ రెడీ అయిపోయింది. మీరు ఈ సాంబార్ని రైస్లోకైనా టిఫిన్లోకైనా చాలా బాగుంటుంది. సో మీకు ఈ సాంబార్ని నేను చెప్పిన విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.
మీరు ట్రై చేసిన తర్వాత అది ఎలా వచ్చిందో అనేది నాకు కమెంట్ చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మీకు మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.